హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చదువుకునే కథ పేరు పరువంపు ప్రణయం. రాసిన వారు పివిఆర్ శివకుమార్ గారు. కథలోకి వెళ్తే దిక్కుమాలిన ఓటీటీలు అస్సలే ఇదిగా ఉన్న నన్ను గిచ్చి గిల్లి చంపుతున్నాయి అంటూ విసుక్కుంటున్నాడే కానీ రిమోట్ మాత్రం వదలలేదు వినోద్. ఇది కూడా లేకపోతే పిచ్చెక్కిపోతుంది అనుకున్నాడు. ఇది చాలదన్నట్లుగా టీవీలో 5 నిమిషాలకోసారి ఇంకా ప్రొవకేటివ్గా ముగ్గురు ముద్దుగుమ్మలు వయ్యారాలు పోతూ గుసగుసగా చేస్తున్న నందింగ్ తొడుగులు స్కోర్ ప్రకటన. బ్రహ్మకైన పుట్టు రిమ్మతీగలు అన్నప్పుడు జస్ట్ 3 నెలల కిందటే పెళ్ళి అయిన వినోద్కి అకస్మాత్తుగా భార్యను వదిలి ఉండటంలో గుబులు పుట్టడంలో ఆశ్చర్యమేముంది? మోహన ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా ఆలస్యంగా వచ్చినట్లు ఉండేది. ఆమె ఊరు వెళ్ళినప్పటి నుంచి మోహన లేని ఇంటికి ఎన్నింటికి వచ్చినా తొందరగానే వచ్చినట్టు అనిపిస్తుంది. కాలం గడ్డ కట్టుకుపోయి మంచు ఖడ్గంలా నరాల్ని కోసేస్తుంది. ఆఫీస్ నుంచి వచ్చేదారిలోనే ఏ హోటల్లోనూ డిన్నర్ పార్సిల్ కట్టించుకు వచ్చేస్తాడు. దాంతో ఆ తర్వాత అంతా తోచనితనమే. పుస్తకాలు చదివే అలవాటు మొదటి నుంచి లేదు. టీవీతోనే సావాసం. బోరు కొట్టినా తిట్టుకుంటూనే తప్పనిసరి కాలక్షేపం. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంత సమయం ఉన్నా ఎలాంటి విసుగు ఉండేది కాదు. రుచి తెలియనన్నాళ్ళు బాధ తెలియదు. రుచి మరిగిన దేహం మనసుని మరిగిస్తుంది. వెన్నెల కూడా విరహము కాదా అంటూ పాడుకోబోయాడు. ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. ఛీ, ఆటలు కూడా తిన్నగా రావడం లేదు అని తనని తానే తిట్టుకున్నాడు. అది పొరపాటు అనిపించింది. ఈసారి భార్యని తిట్టుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటికి తన లవ్లీ లవ్తో ఊటీలో సెటిల్ అయ్యేవాడు. ఊటీలో ప్రేమ విహారం చేస్తూ ఉండేవాడు. 3 నెలల కిందటే వేసుకున్న ప్లాన్ అది. పెళ్లి కాగానే వెళ్ళడం వీలు కుదరలేదు కనుక వీలు కుదిరిన వెంటనే వెళ్ళేటట్టు వేసుకున్న ప్లాను. తీరా ప్లాన్ ప్రకారం రిజర్వేషన్లు చేసుకున్న 10 రోజులకే కొంప మునిగింది. సొంత మరదలకి పెళ్లి కుదిరింది. సరిగ్గా తమ హనీమూన్ రోజుల్లోనే ముహూర్తం. కాబోయే అల్లుడికి దొరకబోయే సెలవుల ప్రకారం ముహూర్తం కుదుర్చుకున్నారు. తన పథకం మీద జడివాన కురిసింది. రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయించుకోండి అల్లుడు గారు. ఈ పెళ్లి కాగానే నా ఖర్చులతో నేను పంపుతాను మిమ్మల్ని హనీమూన్కి ఫోన్లోనే చెప్పేశాడు అతడి మామగారు. మామగారికి ఏం జవాబు చెప్పటానికి తోచక పెళ్ళాం మీద ఎగిరాడు వినోద్. కొత్త పెళ్ళాం కంట తడి పెట్టుకుంది. ఆ కంటి నీరు తుడిచేసరికి భారీగా జేబు తడిసింది. కూతుర్ని 1 రోజులు ముందుగానే రమ్మంది యమున. పని సాయం కాదు, మాట సాయం కోసం. పెళ్లి కూతురు ఉద్యోగం బెంగళూరులో. పెళ్ళికి 4 రోజుల ముందు దిగుతుంది. అంతదాకా కాళ్ళు చేతులు ఆడక పెద్ద కూతురి సాయం కోసం ఆరాటపడింది ఆమె. మోహన్కి వెళ్ళాలన్న ఉత్సాహం వచ్చింది. అయితే కొత్త కాపురం, కొత్తగా అలవాటైన రాత్రులు, 1 రోజులు వదులుకోవడం ఆమెకి అసాధ్యమే. అందుకే చెప్పేసింది, చెల్లెలు వచ్చే సమయానికి నేను 4 రోజుల ముందు వస్తాను. ఈయనకి అంతకన్నా సెలవులు ఉండవు. ఊరుకున్నట్టే ఊరుకొని పెళ్ళికి 3 వారాల ముందు కూతుర్ని తీసుకొని పోయే హిడెన్ ఎజెండాతో అల్లుడిని స్వయంగా ఆహ్వానించే మిష పెట్టుకొని వార్నింగ్ లేకుండా దిగబడ్డారు అంజనాద్రి యమున. అల్లుడిని వీలైనంత ముందుగా రమ్మని సగౌరవంగా ఆహ్వానించారు. అలాగే కూతురికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రయాణం కట్టించారు. ఎదురుగా నిలబడి లాంఛనప్రాయంగా అనుమతి అడుగుతున్న అత్తమామలకి ఎదురు చెప్పలేక
ఇబ్బందిగా తల ఊపాడు వినోదు. మోహన్ అని ఎగరేసుకు వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక తల ఎంత అడ్డంగా ఊపినా ఉపయోగం ఏం మిగల్లేదు. 3 నెలలు కూడా దాటలేదు. 3 వారాలు జల్ల కొట్టి టెంపరరీగా బెడ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది మోహన. కొంత కోపంతోనూ మదన తాపంతోనూ ఒళ్ళు మండి రాత్రులు కూడా హాల్లోని సోఫాలోకి షిఫ్ట్ అయిపోయాడు వినోద్. భారంగానే అయినా రోజులు గడవనే గడిచాయి. ఉత్సాహంగా బయలుదేరి పెళ్లికి 2 రోజుల ముందు అత్తారింటికి చేరిపోయాడు వినోద్. అందరిలో సందడిగా తిరుగుతున్న మోహన సమ్మోహనంగా కనిపించింది. చిందిన ఉత్సాహంతో చేయి పట్టుకున్నాడు. సున్నితంగా విడిపించుకుంటూ బాగున్నారా అంది. ఏం బాగాలేను, మధ్యాహ్నం దాకా ఇంకా బాగా ఉండను అనేశాడు వినోద్. మధ్యాహ్నానికి అస్సలు బాగుండదు ఈ సందడిలో అని చిలిపిగా అనేసి పెళ్లికాని పిల్లల తుర్రుమంది మోహన. చిర్రుబుర్రులాడుకున్నాడు వినోద్. చిర్రుబుర్రు మనసు దాటి బయటికి రాలేదు. పోన్లే, రాత్రి రాకుండా పోదు కదా, అంత హాయి ఈ రేయి నిండదా అని పాడుకున్నాడు. అతగాడి అంచనా అక్కడా తప్పిపోయింది. రేయి నిండలేదు, హాయి పండలేదు. చీకటి పడుతుండగానే భోజనానికి లేవదీశాడు మామగారు. అల్లుడు గారు, మన కారు రెడీగా ఉంది. మీరు పెందరాలే భోజనం చేసేసి కళ్యాణపురం వెళ్ళి ఉదయం స్నాతకం సమయానికి మగ పెళ్లి వారిని స్వయంగా విడిదికి తీసుకురావాలి. మీ బావమరిది మీకు తోడుగా వస్తాడు అని పని పురమాయించేశారు. చచ్చాను అనుకున్నాడు వినోద్. పెళ్లి కొడుకు తల్లిదండ్రులది అక్కడికి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న కళ్యాణపురం. పెళ్లివారంతా ఎలాగూ వీళ్ళు ఏర్పాటు చేసిన లగ్జరీ బస్లోనే వస్తున్నారు. పెళ్లి కొడుక్కి ఆడపడుచుకి మాత్రం ఈ ప్రత్యేక కారు మర్యాద. ఆ ఊరు చేరుకొని అర్ధరాత్రి వేళ పెళ్లివారిని బయలుదేరదీసి ఉదయానికెల్లా విడిది చేర్చడం ఇప్పుడు వినోద్ డ్యూటీ. బావమరిది వేణు, ఆ సత్రగాయుడు తనకి తోడు, వాడు సత్రగాయి కాదు, పెద్ద మగాడు అనుకుంటే మరి మర్యాదకి వాడు చాలడా? పెద్దల్లుడిని, ఎక్స్ మగ పెళ్లివాడిని నేను వెళ్ళి ఇంకా కాబోయే హోదాలో ఉన్న చిన్న అల్లుడి ముందు చేతులు కట్టుకొని నిలబడాలా? నో, ఇదెంత మాత్రం అంగీకార యోగ్యం కాదు మామా. ఫర్గెట్, నేను వెళ్ళను. నా రాత్రి నాకు వదిలేయి. ఎంతో ఆశ పెట్టుకున్న రాత్రి ప్రోగ్రాం చేయడంతో గింజుకున్నాడు వినోద్. ఈ గింజలాట ఎప్పట్లాగే మనసు దాటి బయటికి రాలేదు. మంచం ఎక్కే కళ చెరిపేసుకొని తిండి మెక్కే పని కానిచ్చేసి మాడిపోయిన పెసరట్టు మొహంతో మొహం మీద అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు పడ్డ ఫీలింగ్ పడగా వేణుగాడు వెంటరాగా కారెక్కాడు. మగ పెళ్లివారు మర్యాద బాగానే చేశారు. కాఫీ ఇచ్చారు, స్వీట్ పెట్టారు. మీరు పెద్దల్లుడు గారా? అయ్యో, మీరు రావడం ఎందుకు? కారు పంపిస్తే సరిపోయేదిగా, మేమే వచ్చేవాళ్ళం అన్నారు. ఆ ఇంగితం మా మామకి ఉంటేగా అనుకున్నాడు. ప్రయాణం అంతా పెళ్లి కొడుకు అతడి చెల్లెలు హాయిగా కునుకు తీస్తుంటే ముందు కూర్చున్న వినోద్ మీద దారంతా కురిసిన వెన్నెల కునుకు రాకుండా మార్చి చంపేసింది. ఒళ్ళు నలిగిపోయి కళ్ళు మండుతుంటే మునుగడుపులైన పెళ్ళికొడుకులా కారు దిగాడు. పెళ్లివారి మర్యాదల్లో మునిగిపోయి అతడిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి ముహూర్తం అక్షింతలు వేసేసి దొరికిన గదిలో దూరి నిద్రపోయాడు. మరుసటి రోజైనా కలిసి వస్తుందని కలలుగంటూ మర్నాడు రాత్రి కార్యక్రమం స్టార్ హోటల్లో జరపాలని నిశ్చయించుకున్నాడు అంజనాద్రి. ఇల్లు ఇరకాటం కొంత, కొత్త జంట వెసులుబాటు కొంత అనుకొని చివరి నిమిషంలో విషయం తెలిసిన అంజనాద్రి తండ్రి అంతెత్తున లేచి తన తీవ్రమైన నిరసనని వ్యక్తపరిచాడు. అత్యంత పవిత్రమైన ఔపాసన కార్యం ఎక్కడో నానా రకాల వాళ్ళు పడుకున్న అద్దె మంచం మీద జరుపుతావా? నీకు పిచ్చెక్కిందా? రేపటి నుంచి వాళ్ళెక్కడైనా ఊరేగని, ఈ ముహూర్తం మాత్రం మన సొంత ఇంట్లో మనకెంతో అచ్చి వచ్చినా మీ తాత మంచం మీదే జరగాలి. వాదాలకి తావులేదన్నట్టు నిర్ణయం తెలిపేశాడు. మంచం అచ్చి రావడం ఏమిటో అర్థం కాకపోయినా ఆయనకి ఎదురు చెప్పే దమ్ము
అంజనాద్రికి లేదు. కొత్త వియ్యంకుడు కూడా సాంప్రదాయాల మీద గురి ఉన్నవాడు కావడంతో పెద్దాయన మాటే అమల్లోకి వచ్చేసింది. దాంతో ఆ చిన్న ఇంట్లో ఆ రాత్రి పడకల ప్రోగ్రాం మొత్తం తిరగరాయాల్సి వచ్చింది. వంటగది పెద్ద హాలు కాక ఉన్నవి కేవలం 2 గదులు. ఒకటి శోభనం గది, రెండో గది పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి సరిపోయింది. మిగతా పెద్దలంతా హాల్లోనూ ఆరు బయట సర్దుకోవాల్సి వచ్చింది. ఈ పిల్ల సంతని తీసుకొని నువ్వు తమ్ముడు డాబా మీద పడుకుండే, అల్లుడి గారికి హాల్లో మంచం వేస్తాం మోహనతో చెప్పింది యమున. శోభనం జరుగుతున్న గది ముందు పిల్లల్ని పడుకోబెట్టడం ఇష్టం లేదు ఆమెకి. అందరూ హాల్లో సర్దుకుంటూ మళ్ళీ అక్కడ మంచాలు అంటే ఇబ్బందే, ఆయన కూడా డాబా మీదే పడుకుంటారులేమ్మా చెప్పింది మోహన. మోహన వైపు మెరిసే కళ్ళతో కృతజ్ఞతగా చూశాడు వినోదు. పొలోమని పైకి చేరారు పెళ్లికి వచ్చిన దగ్గర బంధువుల పిల్లలు. వాళ్ళకి తోడు వేణు. అంతా డాబా మీద పరిచిన చాపల మీదకి చేరి వరుసగా పడుకున్నారు. అందరికి చివరన వేణు పడుకున్నాడు, మరో చివరన మోహన. వినోద్ నెమ్మదిగా మోహన పక్కన చేరి అడుగు దూరం వదిలి పడుకున్నాడు. పిల్లలు దిళ్ళ కోసం దిళ్ళతోనే కొట్టుకుంటూ గొడవగా ఆడుకుంటున్నారు. ఒక్క నిమిషం చూసి అల్లరి ఆపి అందరూ కళ్ళు మూసుకు పడుకోండి. ఇంకా ఎవరి గొంతన్న వినిపించిందో కిందికి పంపించేస్తాను. ఎంత రాత్రైందో తెలుస్తుందా? కోపం నటిస్తూ అరిచింది మోహన. పిల్లలు టక్కున ఆటలు కట్టిపెట్టి కళ్ళు మూసుకున్నారు. నెమ్మదిగా ఒత్తిగిల్లి మోహన వైపు తిరిగాడు వినోదు. పిల్లల్ని నిద్రపోనివ్వండి. తనని తాకే ప్రయత్నం చేస్తున్న వినోద్ చేతిని కట్టడి చేస్తూ గుసగుసగా అంది మోహన. చెయ్యి వెనక్కి తీసేసుకొని విసురుగా అవతలికి తిరిగాడు వినోద్. కళ్ళు మూసుకొని కళ్ళ మీద ముంచెయ్యి అట్టు పెట్టుకున్నాడు. అవకాశం ఉండదన్న నిరాశ అతన్ని నిద్రలోకి నెట్టింది. ఎంత సమయం గడిచిందో తెలియదు. భుజం మీద చిరుస్పర్శకి మెలకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నోటి మీద వేలు పెట్టుకొని సైగ చేసింది అతడికి అభిముఖంగా తిరిగి ఉన్న మోహన. వినోదు ఒంట్లోని రక్తమంతా ఒక్కసారి పొంగింది. చటుక్కున ఇటు తిరిగాడు. ఆమె దగ్గరకు జరగబోయాడు. అరచేత్తో అతన్ని ఆపింది మోహన. తన చేతివేళ్లని అతడి చేతివేళ్ల మధ్య జొనిపి గుప్పెట మూసింది. కాసేపు కదలకుండా ఇలాగే ఉండండి అంది. ఎన్నో రోజులు కదలకుండా ఇలాగే ఉన్నాను గునిశాడు వినోదు. ఆమె చప్పుడు కాకుండా నవ్వింది. దుప్పట్లోనే మరో నిమిషం అలాగే ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా తల మాత్రం తిప్పి అవతలి వైపుకు చూసింది. ఎవరిలోనూ కదలికలు లేవు. అంతా నిద్రలోనే ఉన్నారని రూఢీ చేసుకొని తల కింద పెట్టుకున్న మందపాటి దుప్పటిని తీసి కాళ్ళ నుంచి తలదాకా కప్పుకుంది. అర్థం చేసుకున్న వినోదు అలికిడి కాకుండా ముందుకు జరిగాడు. మోహన స్పర్శ యువసుణ్ణి చేస్తుంటే దుప్పట్లోనే ఆమెను అల్లుకుపోయాడు. 5 నిమిషాలు కూడా గడవలేదు. వేచి వేడెక్కిపోయి ఒక్కటయ్యే ముహూర్తానికి ముగ్గులు పెడుతున్న జంటని చూసి ప్రకృతి కూడా పరవశించింది. అది సమయం కాదని తెలియని అమాయకత్వం. ఎక్కడి నుంచో తేలి వచ్చిన మేఘాలు చల్లని ఓ చిరుజల్లుతో దీవెన అందించాయి. అమ్మో వాన వాన అంటున్న పిల్లల అరుపులతో గాని ఆ విషయం ఆ జంటకు తెలిసి రాలేదు. గబుక్కున అతని నుంచి విడివడి దుప్పట్లో నుంచి బయటికి పడింది. సన్నని చినుకు పడనా వద్దా అన్నట్టు మంచులా కురుస్తుంది. కిందికి వెళ్ళిపోదాం అన్నాడు వేణు లేచి నిలబడుతూ. పదండి పిల్లల్ని తీసుకొని వాన పెద్దది కాకముందే నువ్వు తొందరగా మెట్లు దిగు. వాళ్ళని ఎక్కడో అక్కడ పడుకోబెట్టి ఏర్పాటు చూడు. నేను మీ బావ ఈ చేపలు తీసుకొని వెనకాలే వస్తాం అని తొందర పెడుతూ చెప్పింది మోహన. పిల్లలంతా దిళ్ళు తీసుకొని బిలబిలా మెట్లు దిగేశారు. ఈడ్చుకుంటూ చేపలు ఎత్తుతున్న మొగుడిని గోడ దగ్గరకు ఈడ్చుకుపోయింది మోహన. ఏమిటి చేపలేసుకు కిందకి దిగిపోదామని అంటూ అతడి చేతిలోని చాప చుట్టు తీసుకొని గోడ వారకు విసిరేసింది. ఈ మాత్రం వర్షానికి మొక్క మర్చిపోతావా? మనకి ఏకాంతం కుదరటం కోసమే కదా వచ్చింది ఈ వానజల్లు. అల్లరిగా నవ్వుతూ అతన్ని చుట్టుకుపోతూ చాప చుట్టు మీదకి చేరిపోయింది.
పైనుంచి కురుస్తున్న చినుకులు వాళ్ళ ఒంట్లో నుంచి వస్తున్న సెగలకి ఆవిరైపోతూ పైకి ఎగిసిపోతున్నాయి. ఇన్నాళ్లుగా తప్పించిపోయిన ఇద్దరు దాపం తీర్చుకుంటూ తరించిపోతున్నారు. అయ్యో, అల్లుడి గారు ఇంకా కిందికి దిగలేదు ఈ వానలో అంటూ కంగారుగా మెట్ల వైపు వెళ్ళబోయిన అంజనాద్రిని చెయ్యి పట్టి ఆపేసింది యమున. వస్తారులేండి, అమ్మాయి చూసుకుంటుంది. మీ మర్యాద ఇప్పుడు అక్కర్లేదు, మీరు పడుకోండి అంటూ కసిరేసింది. ఆయన ఆమె వైపు అయ్యోమయంగా చూసి వెనక్కి వచ్చేశారు. డాబా మీద చిరుజల్లుల్లో ఆటంకం లేని పరువంపు ప్రణయం ఆరాటంగా సాగిపోతుంది. ఇది కథ. కథ బాగుందా? రాసిన వారికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. అలానే ఇలాంటి రొమాంటిక్ స్టోరీస్ మీకు కావాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివే విధానం నచ్చినా, స్టోరీ నచ్చినా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.